విశ్వ చైతన్య వారసులందరికీ విజయోస్తు. ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక అద్భుతమైన పుస్తకం మన జీవితాన్ని అత్యంత ప్రభావశీలవంతమైన, విశిష్టమైన, ఉన్నతమైన జీవితంగా ఎలా మారుస్తుందో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు చాప్టర్ 2 గురించి తెలుసుకుందాము. అయితే మనం లాస్ట్ వీడియోలో మనలో ఉన్న నిధి నిక్షేపాల గురించి, అన్ని కాలాలలో గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యాన్ని గురించి, అన్ని సమస్యలకు సమాధానం ఎక్కడ ఉన్నదో అని, నిజాయితీ గల సేవకుని గూర్చి, అలాగే మనం దృఢంగా చెప్పవలసిన మాట, నా సుప్త చేతనకు గల శక్తుల ద్వారా నేనన్నీ చేయగలను అనే సామర్థ్యం గురించి, జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమమే అని, మిమ్మల్ని నయం చేసే, స్ఫూర్తి కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి గురించి, మరియు మన ఆలోచనలు మార్చడం ద్వారా మన విధినే మనం మార్చుకోవచ్చు అనే ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకున్నాము. మీలో ఇంకా ఎవరైనా ఆ విషయాలు తెలుసుకోవాలంటే చాప్టర్ 1 అనే వీడియోని చూడగలరు. మై డియర్ విజేతల్స్, ఇప్పుడు మన మనస్సు ఎలా పనిచేస్తుందో నేర్చుకొని, మన సామర్థ్యం పెంచుకొని, ఆనందంగా, స్నేహపూర్వకంగా, ప్రేమతో ఉంటూ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకునే ఉత్తమమైన మార్గం గురించి తెలుసుకుందాం. మీరు నిర్దిష్టమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని అనుభవిస్తారు. మీ సుప్త చేతనావస్థలోని మనస్సు మీ శరీరాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. అక్కడ ఎన్నో విషయాల్ని గ్రహించగలిగే శక్తి ఉంటుంది. తరచు అత్యంత సరైన, వాస్తవమైన సమాచారాన్ని తీసుకురాగలదు. దివ్య దృష్టితో గ్రహించగలదు. ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవడానికి మరింత మెరుగైన స్థితిలో మనం ఉంటాము. అది ఎలాగో కూడా తెలుసుకుందాము. దివ్య రూపమైన మీ సబ్కాన్షియస్ పవర్కి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, అలాగే మీకు కావలసిన వేటినైనా మీరు ఆదేశించటమే. ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుంది. జ్ఞాపక శక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్కి అన్ని సమాధానాలు తెలుసు. రండి, వినండి, చూడండి, నేర్చుకోండి. మీ మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. మీ మనస్సు ఎలా పనిచేస్తుంది? మీ మనస్సే మీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. అది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకున్నట్లయితే దానికి గల అమోఘమైన శక్తులు మీవే అవుతాయి. ఇంతకుముందే అనుకున్నట్లు మీ మనసుకు 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి చేతనావస్థ లేదా హేతుబద్ధ స్థాయి ఉన్నది. రెండవది సుప్త చేతనావస్థ లేదా హేతుబద్ధ రహిత స్థాయి కలది. మీరు మీ చేతనాత్మక మనసుతో ఆలోచిస్తారు. మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది మీ సుప్త చేతనాత్మక మనస్సులో విలీనమవుతుంది. అదే మీ ఆలోచనల ధోరణిని బట్టి సృజనకు లోనవుతుంది. మీ సుప్త చేతనాత్మక మనస్సే మీ భావోద్రేకాలకు ఆసనమవుతుంది. అదే సృజనాత్మకమైన మనస్సు. మీరు మంచిని ఆలోచిస్తే ఆ మంచినే అనుసరిస్తుంది. చెడు ఆలోచిస్తే చెడే అనుసరిస్తుంది. మీ మనస్సు పనిచేసే తీరు ఇదే. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది. ఒకసారి మీ సుప్త చేతనాత్మక మనస్సు ఓ భావనను అంగీకరిస్తే అది దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆశ్చర్యకరమైన, సూక్ష్మమైన సత్యం ఏంటంటే సుప్త చేతనాత్మక మనస్సుకు చెందిన నియమం మంచి చెడుల భావాలు ఒకేలా పనిచేస్తుంది. ఈ నియమాన్ని ప్రతికూల మార్గంలో వర్తింపజేస్తే అది ఓటమికి, నిరాశ, నిస్పృహలకు, శోకానికి కారణభూతమవుతుంది. మీలో అలవాటుగా సాగే ఆలోచనలు సామరస్య ధోరణిలోనూ నిర్మాణాత్మకంగానూ ఉంటే మీరు నిర్దిష్టమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని అనుభవించగలుగుతారు. మీరు కానీ సరైన మార్గంలో ఆలోచించడం, అనుభూతి చెందటం మొదలు పెడితే మనశ్శాంతి, ఆరోగ్యం తప్పనిసరిగా లభ్యమవుతాయి. మీరు ఏదైతే సత్యమని అనుకుంటారో, మానసికంగా అదో హక్కుగా భావిస్తారో దాన్ని మీ సుప్తచేతనాత్మక మనసు అంగీకరించి దాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆ భావనను మీ సుప్తచేతనాత్మక మనసు అంగీకరించేలా చూడటమే. అది కానీ ఒక్కసారి జరిగితే మీ సుప్తచేతనాత్మక మనస్సు నియమానుసారం మీరు కోరుకున్న ఆరోగ్యం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. మీరు ఆజ్ఞను లేదా నిర్ణయాన్ని జారీ చేయండి. మీ సుప్త చేతనావస్థ నిజాయితీగా తనలో ముద్రితమైన దాన్ని ఆచరణలోనికి తీసుకొస్తుంది.
సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు చెప్పినది ఏమిటంటే, ఆలోచనలు సుప్తచేతనాత్మక మనసుకు పంపబడినప్పుడు అవి మస్తిష్క కణాలలో నికేతమవుతాయి. మీ సుప్తచేతన వ్యవస్థ ఆ భావనను అంగీకరించగానే దాన్ని వెంటనే ఫలప్రదం చేయడానికి పూనుకుంటుంది. మీ జీవితకాలంలో సేకరించిన ఆ భావనలు అన్నింటి నుంచి ప్రతి జ్ఞానాంశాన్ని అది వినియోగిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా చేస్తుంది. మీలో ఉన్న అనంత శక్తి, బలం, తెలివితేటల నుంచే అది అవసరమైన తీసుకుంటుంది. అందుకు ప్రకృతి నియమాలన్నింటినీ స్వీకరించి సాధిస్తుంది. కొన్ని సందర్భాలలో కష్టాలకు వెంటనే పరిష్కారం లభించినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సమయాల్లో అయితే అందుకు రోజులు, వారాలు లేదా మరెంతో కాలం పడుతుంది. దాని మార్గాలన్నీ అన్వేషణ వైపే ఉంటాయి. చేతన, సుప్తచేతనకు కల భేదాలు. చేతన, సుప్తచేతన అనేవి రెండు మనసులు కాదని మీరు గుర్తుంచుకోవాలి. అవి కేవలం ఒకే మనసులో ఉన్న రెండు ధోరణులు. మీ చేతనాత్మక మనసు అనేది కారణాన్ని చూసే మనస్సు. అదే ఎంపికకు దోహదమయ్యే మనస్సు. ఉదాహరణకు, మీరు మీ పుస్తకాలు, మీ ఇల్లు, మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. మీ చేతనాత్మక మనస్సుతో మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోపక్క మీ వైపున చేతనాత్మకంగా ఎంపిక ప్రమేయం ఏదీ లేకుండానే మీ హృదయం యాంత్రికంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. జీర్ణం కావడం, ప్రసరణ, శ్వాస తీసుకోవడం వంటి ప్రధానమైన ప్రక్రియలన్నీ చేతనాత్మక నియంత్రణ ప్రమేయం లేకుండా మీ సుప్తచేతనాత్మక మనస్సు ద్వారా కొనసాగించబడుతూ ఉంటాయి. మీ సుప్తచేతనాత్మక మనస్సు తనకు నచ్చిన దాన్ని లేదా మీరు మనస్ఫూర్తిగా నమ్మిన దాన్ని అంగీకరిస్తుంది. మీ చేతనాత్మక మనస్సుల అది ఆ అంశాన్ని సంబంధించిన కారణాలను పట్టించుకోదు. అలాగే మీతో వివాదాస్పదంగా కూడా వాదించదు. మీ సుప్తచేతనాత్మక మనస్సు విశాలమైన భూమి లాంటిది. అది ఏ తరహా విత్తనాన్నైనా, అది మంచిది కానివ్వండి, చెడ్డది కానివ్వండి, అంగీకరిస్తుంది. మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి, అవే విత్తనాలు. ప్రతికూలమైనవి, నాశనాన్ని కోరుకునే ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసులో ప్రతికూల ధోరణితోనే పనిచేస్తాయి. తొందరలో లేదా మరికొంతకాలం తర్వాత అవి ఆ అంశానికి అనుగుణంగా బయట సంభవించిన అనుభవంతో ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. మీ సుప్తచేతనాత్మక మనస్సు మీ ఆలోచనల మంచి లేదా చెడు, నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి మరి ముఖ్యంగా గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణి బట్టి అది స్పందిస్తుంది. ఉదాహరణకు, మీరొక అంశాన్ని నిజమని చేతనాత్మకంగా భావించినప్పుడు అది నిజం కాకపోయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనస్సు అది నిజమనే అంగీకరిస్తుంది. అలా నిజమని అనుకోవటం వల్ల కలిగే పరిణామాలనే అనుసరించి దానివల్ల కలిగే ఫలితాలనే తీసుకువస్తుంది. సైకాలజిస్టులు చేసే ప్రయోగాలు. స్వాప్నిక స్థితి అంటే హిప్నాటిజంలో మంత్రముగ్ధులై ఉన్నవారిపై సైకాలజిస్టులు అసంఖ్యాకమైన ప్రయోగాలు చేశారు. ఆ పరిశోధనలు స్పష్టం చేసింది ఏమిటంటే, కారణాలను వెతికే ప్రక్రియకు దోహదం చేసే ఎంపికలను పోల్చి చూడటాన్ని సుప్త చేతనాత్మక మనస్సు చేపట్టేదని, ఏ సులువైన ఆలోచనలైనా ఏవి ఎంతగా అవాస్తవమైనవి అయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనస్సు వాటిని అంగీకరిస్తుంది. ఒక్కసారి ఆ సూచనను ఆమోదించిన తర్వాత ఆ సూచనను బట్టే అది ప్రతిస్పందిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనస్సు సూచనలకు ఎలా స్పందిస్తుందనడానికి ఈ వివరణ. ప్రాక్టీస్ చేస్తున్న ఓ హిప్నాటిస్టు ఎవరైనా ఓ వ్యక్తిని చూపించి ఆమె నెపోలియన్ బోనపార్తే అనో లేదా ఒక పిల్లి లేదా ఒక కుక్క అని అంటే, అలా ఆ మంత్రముగ్ధులైన వారు అదేవిధంగా చక్కగా నిర్దుష్టంగా ప్రవర్తిస్తారు. తాత్కాలికంగా ఆమె పర్సనాలిటీ మారిపోతుంది. హిప్నాటిస్టు తాను ఏమని చెప్పినా ఆమె ఆ మాటలను విశ్వసిస్తుంది. నిపుణుడైన హిప్నాటిస్టు మంత్రముగ్ధులైన తన విద్యార్థులలో ఒకరిని ఆమె వీపు దురద పెడుతుందని అన్నా, మరొకరికి ముక్కులోంచి రక్తం కారుతుందన్నా, ఇంకొకరిని పాలరాతి బొమ్మగా అభివర్ణించినా, మరొకరిని ఉష్ణోగ్రత 0 కంటే దిగువకు పడిపోవటం వల్ల గడ్డగట్టుకుపోయి ఉన్నావన్న ఆ మాటలన్నీ వింటారు.
ఒక్కొక్కరు ఏ విధంగా సూచింపబడితే ఆ విధంగా చుట్టూ ఉన్న స్థితిగతులేవీ పట్టించుకోకుండా మంత్రముగ్ధ స్థితిలోనే చెప్పినట్లు చేస్తూ ఉంటారు. ఈ వివరణ వల్ల మీ చేతనాత్మక కారణాత్మక మనస్సుకు సుప్త చేతనాత్మక మనస్సుకు గల భేదం ఏమిటో అర్థమవుతుంది. సుప్త చేతనాత్మక మనస్సు వ్యక్తిపరమైనది కాదని, దానికి ఎంపిక అనేది ఉండదని, మీ చేతనాత్మక మనస్సు ఏది నిజమని చెబితే అదే నిజమని అంగీకరిస్తుందని స్ఫూర్తిస్తుంది. అందువల్ల మీరు ఎంపిక చేసుకునే ఆలోచనలు ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడటం, ఉపశమనం పొందటం, స్ఫూర్తి పొందటం అనేది ఉంటుంది. అవే మీకు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. వస్తుగత వ్యక్తిగత మనస్సుల స్పష్టీకరణ, ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్. చేతనావస్థలో ఉన్న మీ మనస్సును అప్పుడప్పుడు మీ వస్తుగత మనస్సు అని అంటూ ఉంటారు. ఎందుకంటే అది బయటి వస్తువులతోనే అది పని పెట్టుకుంటూ ఉంటుంది. చేతనాత్మక మనస్సు మీకున్న పంచేంద్రియాలు మాధ్యమంగా బాహ్య జగత్తును పరిశీలిస్తూ ఉంటుంది. మీకు మీ పరిసరాలతో ఉన్న సంబంధంతో మీ చేతనాత్మక మనస్సు మీకు మార్గదర్శిగాను నిర్దేశకునిగాను వ్యవహరిస్తుంది. మీరు మీ పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు. పరిశీలన, అనుభవం, విద్య ద్వారా మీ చేతనాత్మక మనస్సు నేర్చుకుంటుంది. ఇంతకు ముందే చెప్పినట్లు చేతనాత్మక మనస్సు చేసే అత్యంత గొప్ప కార్యం హేతువాదన. ప్రతి సంవత్సరం గ్రాండ్ కెన్యాన్ను దర్శించే కొన్ని లక్షల మంది పర్యాటకుల్లో మీరు ఒకరని అనుకోండి. ప్రపంచంలోని అత్యద్భుతమైన ప్రాకృతిక అద్భుతమన్న నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయం మీరు పరిశీలించిన నమ్మలేని లోతు. జటిలంగా ఏర్పడ్డ పర్వతాలు పలుచోట్ల పరుచుకున్న అందమైన రంగుల మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పనితనం అంతా మీ చేతనాత్మక మనస్సుదే. మీ సుప్త చేతనాత్మక మనస్సు తరచుగా మీ వ్యక్తిగత మనస్సు అని అంటారు. మీ వ్యక్తిగత మనస్సుకి తన పరిసరాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అలా తెలియటం పంచేంద్రియాల మూలం వలన కాదు. మీ సుప్త చేతనావస్థలోని మనసు అంతఃప్రేరణ ద్వారా గ్రహిస్తుంది. మీలోని భావోద్వేగాలకు స్థానం అదే. అది మీ జ్ఞాపకాలను దాచే గిడ్డంగి. మీ బాహ్య ఇంద్రియాలు పనిలో లేనప్పుడు మీ సుప్త చేతనాత్మక మనస్సు అత్యుత్తమంగా పనిచేస్తుంది. మరోలా చెప్పాలంటే మీ చేతనాత్మక మనస్సును తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పుడు, లేదా అది నిద్రలో కానీ మగతలో కానీ ఉన్నప్పుడు సుప్త చేతనావస్థలోని మీ మనస్సు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సుప్త చేతనావస్థలోని మీ మనస్సు కళ్ళని వాడకుండానే చూడగలదు. దానికి దివ్య దృష్టికి ఉన్న శక్తి ఉంది. దాని ప్రేక్షకులు, అప్రత్యక్ష దర్శకులు ఎక్కడో జరుగుతున్న సంఘటనల్ని అది చూడగలదు, వినగలదు. మీ సుప్త చేతనావస్థలోని మనస్సు మీ శరీరాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. తరచు అత్యంత వాస్తవమైన సరైన సమాచారాన్ని తీసుకురాగలదు. మీ వ్యక్తిగత మనస్సు ఇతరుల ఆలోచనలను చదవగలదు. సీళ్లు వేయబడ్డ కవర్లలోని విషయాలను చదవగలదు. లేదా డెస్క్ డ్రైవ్ వాడకుండానే కంప్యూటర్ డెస్క్ మీద ఉన్న సమాచారాన్ని దివ్య దృష్టితో గ్రహించగలదు. ఒక్కసారి మనకు వస్తుగత మనస్సు, వ్యక్తిగత మనస్సుల పరస్పర క్రియలను అర్థమయ్యాక ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవడానికి మరింత మెరుగైన స్థితిలో ఉంటాము. ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. చేతనావస్థలోని మనస్సుల సుప్త చేతనలో మీరు తర్కించలేరు. సుప్త చేతనావస్థలో మీ మనసుకి తనకి చెప్పిన విషయంపై వాదన చేసే శక్తి కానీ, అభ్యంతరాలు తెలిపే శక్తి కానీ లేదు. మీరు దానికి తప్పు సమాచారం ఇస్తే అదే నిజమని అంగీకరిస్తుంది. ఆ తరువాత ఆ సమాచారాన్ని నిజం చేయడానికి పూనుకుంటుంది. మీరిచ్చిన తప్పు సలహాలకు కూడా పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపం కల్పిస్తుంది. మీకు ఏది జరిగినా నమ్మకం ద్వారా మీ సుప్త చేతన మీద గాఢంగా ముద్రింపబడ్డ ఆలోచనల మూలంగానే మీరు చెడు ఆలోచనలు కానీ, వక్రీకరింపబడ్డ భావాలను కానీ మీ సుప్త చేతనాత్మక మనసుకు పంపితే వాటిని ఎంత వేగంగా వీలైతే
అంత వేగంగా సరిదిద్దాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అలా చేయడానికి సరైన మార్గం మీ సుప్త చేతనావస్థలోని మనసుకు మళ్ళీ మళ్ళీ నిర్మాణాత్మకమైన సద్భావనలను అందజేయటమే. వీటిని ఓపికతో విని ఉన్నతంగా రూపాంతరం చెందుతున్న మీ అందరికీ ది యూనిపవర్ గ్రాటిట్యూడ్ తరపున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మా ప్రియమైన మీ అందరికీ విజయోస్తు, విజయీభవ, మనోవంశ ఫల సిద్ధిరస్తు. థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ గాడ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.